సాయిరామ్ అన్న మరియు కిరణ్ ఖచ్చితంగా అన్న మీరు ఈ కార్యక్రమానికి రావాల్సిందే. ఆ సభలో మీ వంతుగా ఒక 10 నిమిషాలైనా మీరు మాట్లాడిపోవాలని చెప్పేసి నన్ను అడగడం తప్పకుండా నాకు కూడా ఏముంటుంది. ఇల్లు నిలిచబెట్టి దగ్గర నెల 15 రోజులు అవుతుంది. వీలైనంత ఎక్కువగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని జనరలైజ్ చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ వాజ్ నాట్ బిలాంగ్స్ టు కమ్యూనిటీ లీడర్, ఈజ్ లీడర్ ఆఫ్ యూనివర్స్ అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క విలేజ్లో చెప్పాలని చెప్పి నా వంతు ప్రయత్నం నేను చేస్తానే ఉన్నాను. అయితే మిత్రులారా, ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు. ఇందాక అక్కలందరూ కూడా ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటే, అందుకంటే ముందు పిల్లలందరూ కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. ఈ పిల్లలందరిలో లాస్ట్లో ఒక గ్రీన్ కలర్ ఏమంటారు ఆ డ్రెస్ నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి డ్యాన్స్ మాత్రమే చేసింది. అంటే ఈ స్కేళ్ళు కొలతలు ఉంటాయి కదా, ఈ స్టెప్ ఇట్లా ఇలా ఈ స్టెప్ అవన్నీ పట్టించుకుంటుంది. ఆమెకు నచ్చినట్టుగా డ్యాన్స్ చేస్తూ ఉంది. అంటే ఈ దేశంలో స్త్రీ తనకు నచ్చిన జీవితాన్ని జీవించే హక్కుని ఏ దేవుడు, ఈ దేశంలో స్త్రీకి తనకు నచ్చినటువంటి జీవితాన్ని జీవించే హక్కును ఈ దేశంలో ఏ దేవుడు ఇవ్వలేదు, ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తప్ప. చాలా మంది నేను ఇట్లా మాట్లాడుతున్నప్పుడు నిజంగా అంబేద్కర్ గారు కేవలం మాదిగల నాయకుడు మాత్రమే కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంతసేపు నువ్వు ఈ దేశానికి ఏదో చేశాడని మాట్లాడుతున్నావు అని చెప్పి అంటారు. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికంటే ముందు రిజర్వేషన్ ఇచ్చింది బ్రాహ్మణులకి. ఎవరికి నమ్మగలుగుతారా ఈ మాటని? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రాహ్మణులకి రిజర్వేషన్ ఇచ్చిందంటే మన మనసు ఒప్పుకుంటుందా? ఎందుకంటే మనకే తెలియదు కదా అంబేద్కర్ గారు అంటే మాదిగోళ్ళకే రిజర్వేషన్ ఇచ్చిందనేది. కొన్ని దశాబ్దాల కాలం నుంచి స్టేజ్ మీద ఉన్నటువంటి చాలా మంది వక్తలు చెప్తా ఉంటారు. మనకు దొరికినటువంటి చిన్న పుస్తకాల్లో కూడా అదే ఉంటుంది. అవునా? ఈరోజు చరిత్రను తిరగరాయమని చెప్పన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమంటారంటే, ఎవరికైతే చరిత్ర తెలియదో వాడు నూతన చరిత్రను సృష్టించలేడు అని. అందుకే ఎవడో రాసినటువంటి పుస్తకాలని కాదు, ఆ మహనీయుడు రాసిన పుస్తకాలను చదవాలా. ఈ ప్రపంచంలో తన జీవితం మొత్తం కేవలం పుస్తకాల కోసమే, రాయడం కోసమే వెచ్చించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ ప్రపంచంలో ఏ మేధావి చదవలేని పుస్తకాలని చదివిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు భారతదేశ స్వతంత్ర పోరాటం, భారతదేశం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఎవరు అనగానే మొదటిగా మనకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరు? గాంధీ 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 గాంధీ. మీరు ఆ మత్తులకి బయటకు రండి కొద్దిసేపు. ఏది మాట్లాడినా బాబాసాహెబ్ అని అలవాటు అయిపోయింది. ఈ దేశంలో మహాత్ముడు ఎవరు అనగానే మనకు గుర్తొచ్చేది మహాత్మా. నేనైతే మహాత్మా అయినా ఎంకే గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. చాలా మంది అంటుంటారు బయట, మీ అంబేద్కర్ రాజ్యాంగం రాసిందని రుజువు ఏంటి అని అడుగుతారా? అడిగరా? అంబేద్కరే సమాధానం చెప్పలే మీరు. అమ్మా నేను మాట్లాడుతూ తెలుగు భాష మీకు అర్థమవుతుంది అందరికీ. అంబేద్కరే రాజ్యాంగం రాసిందని గ్యారంటీ ఏమున్నదని అడుగుతారా? అడగరా? అప్పుడు మీరు చెప్పండి, ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ చదివింది లా అంటే ఒక డిగ్రీ, గాంధీ చదివింది కూడా లానే అంటే ఒక డిగ్రీ. ఇక టీటీ కృష్ణమాచారి, బాబు రాజేంద్ర ప్రసాద్, మహమ్మద్ జిన్నా ఇట్లా చెప్పుకుంటా పోతే కొద్దిమంది మెట్రికులేషన్, ఇంటర్మీడియట్ మాత్రమే పాస్ అయిన వ్యక్తులు. ఈ ప్రపంచంలో 36 డిగ్రీలు కలిగిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసేటువంటి తెలివి కలిగినటువంటి వ్యక్తి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే, ఆ అంబేద్కర్ గారికి ఎవరో అర్భకులు, సగం దిమాకున్నటువంటి గాడిద కొడుకులు మీ అంబేద్కర్ కు రాజ్యాంగాన్ని రాసే అవకాశాన్ని కల్పించింది అని చెప్పి బయట మాట్లాడుతూ ఉంటారు. మీరు అక్కడక్కడ వింటారు. నిజమా కాదా? మరి ఏ స్వతంత్ర సమరయోధుడికి ఒక డిగ్రీ కంటే ఎక్కువ చదువులేదు కదా, మరి వాళ్ళకు రాయడానికి సాధ్యం అవుతుందా? చెప్పాలి, అవుతుందా? ఈ దేశం యొక్క స్థితిగతిని మార్చడం కోసం రాబోయే తరాలు మొత్తం కూడా ఎట్లా ఉండాలనేటువంటిది రాయగలిగే శక్తి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆ రోజు దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పార్లమెంట్ అసోసియేట్ లో రాజ్యాంగాన్ని తీసి సమర్పిస్తున్నప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ కన్నీళ్లు పెట్టుకుని అంటారు, అయ్యా నిన్ను రకరకాలుగా హింసించాం, నేను చాలా అవమానపరిచాం, అయినా ఈ దేశంలో నిజమైన స్వతంత్ర సమరయోధుడివి, ఈ దేశం మీద పూర్తి ప్రేమ ఉన్న ఏకైక వ్యక్తి నువ్వే. ఎందుకోసమంటే ఒక మంగళాయన నువ్వు దళితుడు అని చెప్పేసి నీకు ఎంటికేలు తీయలే. నేను బర్రె తోకను కత్తిరిస్తా, గొర్రె మీద ఉన్న బొచ్చును కత్తిరిస్తా, కానీ దళితుడు అయినటువంటి నిన్ను నేను ముట్టుకోను అని అన్నాడు. కానీ ఆ మంగళుల మీద నువ్వు ప్రతీకారం తీర్చుకోలేదు. ఆ మంగళుల మీద
నువ్వు ప్రతీకారం తీర్చుకోలేదు. ఆ మంగళోళ్ళు నిన్ను హింసించినా, నిన్ను బాధ పెట్టినా వాళ్ళు తెలియక తప్పు చేస్తున్నారని చెప్పి ఈ రోజు పాలనాధికార భాగస్వామ్యంలో పార్లమెంట్ లో కూర్చుండబెట్టిన చరిత్ర నీది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే జవహర్లాల్ నెహ్రూ. ఒక ఇంట్లో పిల్లలు ఎట్లా చదువుకోవాలా, వచ్చినటువంటి ఆదాయాన్ని ఎట్లా మనం దేనికి సమానంగా చేసుకోవాలా అనేటువంటి బాధ్యతని తండ్రి స్వీకరిస్తాడు. తండ్రిని మార్గదర్శి అంటారు ఇంటికి, అంటారా? అలాంటి తండ్రి స్థానంలో ఈ దేశం యొక్క రాబోయే తరాలు ఎట్లా ఉండాలా, ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు ఈ దేశ ప్రజల కోసం ఎట్లా ఖర్చు పెట్టాలా, ఈ దేశంలో ఉన్న నీళ్లు, భూమి, నిధులు ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉన్న సమానంగా ప్రజలందరికీ ఎట్లా ఖర్చు పెట్టాలనేటువంటి రాసినావు నువ్వే. యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పి బాబాసాహెబ్ నీ తండ్రి అంటాడు జవహర్లాల్ నెహ్రూ. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ తీసి ఒక్కసారి అడగండి, హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు వస్తుంది. ఎవరి పేరు వస్తుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు వస్తుంది. ఇకపోతే నేను మైక్ కొట్టుకోగానే ఫస్ట్ చెప్పిన మాట ఏమని, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికంటే ముందు రిజర్వేషన్ ఇచ్చింది బ్రాహ్మణులకి. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఈ దేశంలో మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఈ పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూతురు అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మీ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు ఒకసారి వాడలన్నీ తిరుగుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఏ వాడలో ఏం సమస్య ఉన్నది తెలుసుకోవడం కోసం తిరుగుతారా? అట్లానే ఈ దేశంలో ఏ సమస్యలు ఉన్నాయనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రధానమంత్రి గారు అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకుందామని చెప్పేసి పూరి జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్తుంది. ఏ ఆలయానికి వెళ్తుంది? పూరి జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్తుంది. ఆడవాళ్ళందరూ కూడా జాగ్రత్తగా మీ మనసులో నా మాటల్ని భద్రపరచుకోండి. స్టేజ్ మీద ఉన్నటువంటి సర్పంచ్ గారి దగ్గర నుంచి పడితే మీ వరకు ఈ చరిత్రని ఎవరు కూడా రాయలే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎంతసేపు ఈ దేశానికి ద్రోహిగా చూపించిన చెత్త నా కొడుకుని బూటు కాలితో తల్లి చరిత్ర మన కళ్ళ ముందర కనబడుతున్న మేధావులు, జ్ఞానవంతులు అనుకున్న ఏ గారి కొడుకు కూడా ఈ దేశం మీద ప్రేమ, మమకారం, జాలి, దయా, కరుణ, సమానత్వం, స్వేచ్ఛ అనేది లేవు. ప్రతి ఒక్కరు ఈ దేశాన్ని ఎట్లా దోచుకుందాం, ఈ దేశంలో ఉన్నటువంటి ఆస్తులను ఎట్లా కొల్లగొడదాం అనేది తప్ప. అయితే మిత్రులారా, ఆ ఇందిరాగాంధీ గారు ఆ పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని దర్శించడం కోసం పోయినప్పుడు మనం ఏదైనా గుడికోగానే ఏదన్నా ఊరుకోగానే అక్కడ ఒక వెల్కమ్ బోర్డు ఉంటుంది. ఉంటుందా? ఉండదా? దెబ్బలగూడెం స్వాగతం సుస్వాగతం, తిరుమల తిరుపతి దేవస్థానం స్వాగతం సుస్వాగతం, మల్లికార్జున స్వామి స్వాగతం సుస్వాగతం ఉంటుందా? ఈ స్వాగతం సుస్వాగతం దగ్గరనే ఆమెను ఆపేస్తారు. ఇందిరాగాంధీ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓ నేను ఇందాక వచ్చినప్పుడు మా కిరణ్ అన్నను వాగన్న మనోళ్ళు అందరూ వస్తారని చెప్పేసి నాకు సాధారణంగా ఎట్లాగైతే స్వాగతాన్ని పలికిందో ఇందిరాగాంధీ గారికి కూడా మరి ఆమె ఎంబట్టున్నటువంటి కాన్వాయ్ అందరికి కూడా ఆ స్వాగతం సుస్వాగతం దగ్గర ఆపగానే షీ వాస్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ హానర్. నేను ప్రైమ్ మినిస్టర్ని కాబట్టి వాళ్ళందరూ నాకు వామ్ వెల్కమ్ చెప్పడం కోసమే వస్తున్నారని చెప్పేసి ఇందిరాగాంధీ గారు చాలా ఆనందపడతారు. కానీ ఆ గుడిలో ఉన్నటువంటి వేద పండితులందరూ కూడా తండోపతండాలుగా వస్తారు. వచ్చి ఆ వెల్కమ్ బోర్డు దగ్గర, వెల్కమ్ బోర్డుకు అటు సైడ్ వాళ్ళు, వెల్కమ్ బోర్డుకు ఇటు సైడ్ ఈమె, ఇద్దరు ఆగిపోయి అక్కడ ఒక వృద్ధ పండితులైనటువంటి బ్రాహ్మణుని వచ్చి గిట్లా వెల్కమ్ బోర్డు దగ్గర ఒక గీత గీస్తాడు. గీత గీసి చెప్తాడు, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఒక బ్రాహ్మణైన, బ్రాహ్మణులలో శ్రేష్టమైన బ్రాహ్మణులు మళ్ళీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ. దే ఆర్ ఫ్రెష్ ఆపిల్స్ అన్నట్టు. పండిట్ అంటే బ్రాహ్మణులలో శ్రేష్టమైనటువంటి వ్యక్తులు. అందుకే ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక బీసీ నాయకుడు. అయితే బ్రాహ్మణు ముఖమాశత్ బాహుని రాజుల కృతాహురుత దశ విద్వేషం శూద్రం పదం జాయత్ అంటే బ్రహ్మ ముఖం నుంచి వచ్చినటువంటి శ్రేష్టమైన బాపరుడు జవహర్లాల్ నెహ్రూ ఉండగా పాదాలకెళ్ళి పుట్టినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ కానివ్వను అని చెప్పి గాంధీ ఆ ప్రైమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇవ్వలేదు. అయితే దీన్ని పక్కన పెడితే ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూతురు, ఆమె కులానికి బ్రాహ్మణామే, ఆమె స్వతహాగా ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్. కానీ ఆ బ్రాహ్మణులు ఏమంటారో తెలుసా అమ్మా? ఏమంటారో తెలుసా? ఇందిరా, నువ్వు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయితే అవ్వచ్చు కాక, నువ్వు ఈ దేశం యొక్క ప్రైమ్ మినిస్టర్ కూతురు అయితే అవ్వచ్చు కాక, నువ్వు బ్రాహ్మణులు అయితే అవ్వచ్చు కాక, కానీ మేము రాసుకున్నటువంటి వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు ఏమని ఘోషిస్తున్నాయి, ఏమని బోధిస్తున్నాయంటే ఒక విధవరాలు అయినటువంటి ముండరాలు అయినటువంటి నిన్ను ఈ గుడిలోకి రావద్దంటే గెట్లా వస్తున్నారు. కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఇందిరాగాంధీ గారు చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయింది. నేను అడుగుతున్నా, ఇలా
అరే బేవకూఫ్ గదే నా కొడుకులారా, నీ బ్రాహ్మణామెను నువ్వు రాసుకున్న ధర్మాల ప్రకారం శాస్త్రాల ప్రకారం ఈ దేశానికి కింగ్ మేకర్ ప్రైమ్ మినిస్టర్ అయినామని నువ్వు గుళ్ళోకి రానియకపోతే నా తండ్రి రాసిన భారత రాజ్యాంగం అదే విధానాన్ని ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ చేసిందిరా. ఆమె బ్రాహ్మణామె కావడం వల్ల ప్రైమ్ మినిస్టర్ కాలే, ఆమె ప్రైమ్ మినిస్టర్ కూతురు కావడం వల్ల ప్రైమ్ మినిస్టర్ కాలే, ఆమె విధవరాలైనా ఆమెని గుళ్ళోకి రానియలేవు నీ ధర్మశాస్త్రాలు, గ్రంథాలు, ఇతిహాసాలు. కానీ నా తండ్రి రాసినటువంటి గ్రంథం సమానత్వానికి నిలువుటద్దంరా. ఇప్పుడు చెప్పాలి, ఏ గాడిది కొడుకైనా దమ్ముంటే ఏ డిబేట్కైనా సిద్ధం, దమ్ముంటే ఏ డిబేట్కైనా సిద్ధం. స్త్రీల గురించి మీరు అనుకుంటున్నారు, మీకు తెలియక ఈడొక బొట్టు ఈడొక బొట్టు ఈడొక బొట్టు ఇవన్నీ బొట్లు పెట్టుకుంటారు కదా. వాడు ఏమని రాసుకుంటారో తెలుసా? మీరు మొక్కుతున్న దైవాల వేదాలల్లా కౌమారే పితృ రక్షంతి, యవనే భర్త రక్షంతి, వృద్ధాప్యే పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అనర్హతి. స్త్రీ ఎట్లా ఉండాలంటే కౌమార దశలో చిన్నప్పుడేమో తండ్రి చెక్కు చేతుల్లో ఉండాలా, యవన అంటే యంగ్ జనరేషన్ యంగ్ టైం వచ్చిన తర్వాత భర్త చెక్కు చేతుల్లో ఉండాలా, వృద్ధాప్య పితృ రక్షంతి ముసళ్ళు అయిపోయిన తర్వాత కొడుకు చెక్కు చేతుల్లో ఉండాలా. నా స్త్రీ స్వతంత్రం అనర్హతి అంటున్నాడు. అమ్మా చదువుకున్న పిల్లలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నా స్త్రీ స్వతంత్రం అనర్హతి అంటే స్త్రీకి స్వతంత్రం ఇవ్వరాదు అని. ఇది నేను రాయలే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాయలే, బుద్ధుడు రాయలే, మహాత్మా పూలే రాయలే, సావిత్రిబాయి పూలే రాయలే, ఛత్రపతి సాహు మహారాజ్ రాయలే, ద గ్రేట్ వారియర్ పెరియార్ రాయలే, నారాయణ గురు రాయలే. వీళ్ళే రాసుకున్నారు. ఎవరు రాసుకున్నారు? ఎవడైతే అవి రాసిందో నాకైతే వాళ్ళ పేరు. ఎవడైతే అవి రాసినాయని చెప్తారు కదా, ఆ నుంచి వచ్చినాయి, ఈ నుంచి వచ్చినాయి, నీళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళినాయి, మొసలి నోట్లకి వెళ్ళి బయటకు వెళ్ళినాయి, తాంబేలు భుజాల మీదకి వెళ్ళి బయటకు వెళ్ళినాయి అని చెప్పంటారు. నాకైతే తెలియదు. వీళ్ళు రాసుకున్నారట. ఈరోజు ఈ సర్పంచ్ గారి స్టేజ్ మీద ఉండడంతో పాటు నా అక్క చెల్లెలందరూ కూడా గౌరవంగా చదువుకోగలుగుతున్నారంటే కారణం బాబాసాహెబ్ ఇచ్చిన ఫండమెంటల్ రైట్స్. లేదు అంటే కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఈ సర్పంచ్ గారి అమ్మమ్మకి కానీ మన అమ్మమ్మలకు కానీ చదువు వస్తుందా? సమాజం చెప్పాలి, టకటగా చదువు వస్తుందా? మన తాతకు చదువు వస్తుందా? మన అయ్యకు చదువు వస్తుందా? ఇది ఒక్కటే అర్థం చేసుకోండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ దేశంలో బాబాసాహెబ్ రాష్ట్ర భారత రాజ్యాంగానికంటే ముందు ఉన్నటువంటి మనధర్మశాస్త్రం అనే రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్ రాసుకుంటాడు. ఏమనే? అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్, చదువు నేర్పడము చదువు నేర్చుకోవడం రెండు కూడా బాపనుల సొత్తు అని. ఏమన్నాడు? అధ్యయనం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్, చదువు నేర్చుకోవడము చదువు చెప్పడం రెండు కూడా బ్రాహ్మణుల సొత్తు అన్నాడు. అందుకే మన తాతలకు రాలే చదువు, మన తాతలకి రాలే చదువు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నాడు గుర్తా? ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా చదువుకునేటువంటి అధికారాన్ని కల్పించి ఉచిత నిర్బంధ విద్య అంటారు దాన్ని రాజ్యాంగం ప్రకారం. ఏమంటారు? ఉచిత నిర్బంధ విద్య. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి చదువుకునేటువంటి అధికారాన్ని కల్పించాలని చెప్పేసి మాట్లాడిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏమైంది బాబు? అయితే ఈ అంబేద్కర్ గారి యొక్క పండుగని కేవలం మనం కాదు జరిపించుకోవాల్సింది. ఈ అంబేద్కర్ గారి యొక్క పండుగ జన్మదినం నాడు అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి చుక్కలు గురువంగు, ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకులలో సూర్యుడు పొడవంగు అని నా అన్నదమ్ములు ఇందాక పాడిండ్రు. ఇక్కడ అందరికంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ స్త్రీ అయినటువంటి ఇందిరాగాంధీ గారిని గుడిలోకే రానియలేరు. కానీ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆమె పార్లమెంట్లోకి రానిచ్చిందా లేదా? మరి ఇప్పుడు ఇక్కడ ఉండి మాట్లాడాల్సింది ఇందిరాగాంధీ మనమడా రంజన రాజేశా? సమాధానం చెప్పండి. ఇందిరాగాంధీ ముని మనమడు మాట్లాడాలా లేదా? మా నానమ్మని ఈ దేశ పార్లమెంట్ అసోసియేట్ కి స్వాగతించినటువంటి గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన లేకపోతే మా నానమ్మకు పదవి లేదు అని మాట్లాడాలా లేదా? కానీ బాబాసాహెబ్ ఏం రాసిండో మనకు తెలియక, బాబాసాహెబ్ ఏం చెప్పిండో మనం చదవక, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళిత తేజం, దళిత నాయకుడు, దళిత రత్నం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇమేజ్ని మొత్తం కూడా దిగజారుస్తున్నది మనమే. నిజమా కాదా? మనకేమో అంబేద్కర్ గారు నిజంగా రాజ్యాంగంలో ఈ దేశంలో 99 మంది దేశద్రోహులే ఉన్నారు. ఎంతమంది? 99 మంది దేశద్రోహులే. ఈ బీజేపీ అక్కడక్కడ మీటింగ్ పెట్టినప్పుడు ఎవరన్నా నాలాంటి జర్నలిస్ట్ పోయి ఇట్లా ముఖం ఆయన మూతి దగ్గర మైక్ పెడతారు. ఈ దేశంలో వందే మాత్రం పాడరాని మొత్తం కూడా దేశద్రోహులు అంటారు కదా, నీకు అసలు పాడరా? వాడు ఏమంటే గుర్తా? వందే మాతరం
हो सकता है हम बाद में बोल देते हैं, ये वंदे मातरम जो नहीं बोलते हैं उसको देशद्रोही बोलते हैं. అరే నువ్వు వాడరా ఫస్ట్ అని ముఖం దగ్గర పెడితే పెట్టు. నేనేమంటున్నా అంటే వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా, వార్డు మెంబర్ నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా ఈ దేశంలో పాలనాధికారాన్ని భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి మేము ప్రజలని పరిపాలిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రమాణం చేస్తున్నారా లేదా? ఒక్క వార్డు మెంబర్ దగ్గరికి వెళ్ళే ఈనాడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ దాకా వాళ్ళ మూతి దగ్గర మైకు పెట్టుండ్రు. భారత రాజ్యాంగం ఫస్ట్ పేజీలో ఏమున్నదని? సిస్టర్స్, it is need to understand. It is need to understand. Why? Because when we are not going to questioning them, they are మనల్ని బానిసలాగానే చూస్తారు. నేను అడుగుతున్నా, జాగ్రత్త, అర్థమైందా? నువ్వు దేని మీద అయితే ప్రమాణం చేస్తున్నావో అది నీకు తెలవాలి కదా. ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి వార్డు మెంబర్ దాకా, ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి వార్డు మెంబర్ దాకా. అరే భారత రాజ్యాంగం ప్రథమ పేజీ తెలియదు దానికి. భారత రాజ్యాంగం ప్రథమ పేజీ తెలియదు. ఈ దేశం బైబిల్ ప్రకారం నడుస్తుందా? ఈ దేశం ఖురాన్ ప్రకారం నడుస్తుందా? ఈ దేశం భగవద్గీత ప్రకారం నడుస్తుందా? దేని ప్రకారం నడుస్తుంది ఈ దేశం? భారత రాజ్యాంగం ప్రకారం. ఎవరిని అమ్మ నువ్వు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తావు, దాని అట్టముక్క పక్కన జరిపి దాని లోపల ఏమో ఫస్ట్ పేజీ నీకు తెలియదు. ఈయన కొడుకులు పాలనాధికారులు వీళ్ళు ప్రజల్ని ప్రేమిస్తారా? ఇందాక మొన్న రాజాసింగ్ అనేటువంటి లుక్షనా కొడుకు ఆ ముస్లిం వీధులకి వెళ్ళి పోతా ఉన్నాడు శోభయాత్రలా. ఏమంటున్నాడు? అరే మాదర్ చోద్, తెరి బహన్ చోద్, తెరి మాకి చోద్ అంటున్నాడు. ఈ నా కొడుకు అసెంబ్లీలో ఎమ్మెల్యే. భారత రాజ్యాంగం ప్రథమ పేజీ ఏం చెప్తుందో తెలుసా? మనం అందరం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. మనమందరము చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఏమని? ప్రతిజ్ఞ, భారతదేశం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అరే మరి నువ్వు హిందూ ఎమ్మెల్యే అయితే ముస్లిముడు నీ సహోదరుడు కాదా? నువ్వు ఆ రోజు ఏమని ప్రమాణం చేసినావురా గాడిద కొడుక? భారత రాజ్యాంగం ప్రకారం పాలన చేస్తున్నావు, ముస్లింలను ఎందుకు కిందికెళ్ళి ఒడుస్తున్నావు? అడగగలుగుతున్నారా ఎవరన్నా? అట్లాగే ముస్లిం వాళ్ళు రేపు పొద్దున రాజ్యంలోకి వచ్చిన అసౌద్దీన్ ఓవైసీ కావచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, నన్ను 5 నిమిషాలు ఇడిసబెట్టుర్రి, 10 నిమిషాలు ఇడిసబెట్టుర్రి, నేను వాళ్ళని చంపుతా వీళ్ళని చంపుతానప్పుడు కూడా బూట్ కాల్ తీసి అసౌద్దీన్ ఓవైసీలో అక్బరుద్దీన్ ఓవైసీలో చెప్పు పట్టి కొట్టాల్సిన అధికారాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది. ఈ విషయం మనకు తెలియక అందుకే గతంలో ఎప్పుడో రాసిండు, రాజ్యాంగం మొదటి పేజీ కళ్ళు తెరిచి చూసుకోండి, మనిషికి జీవించే హక్కు, మనిషికి మాట్లాడే హక్కు, భాష హక్కు, ప్రకటన హక్కు. అంటే ఈ రాజ్యాంగం అనేది ఏందో తెలియకపోతే అంబేద్కర్ ఎట్లా అర్థమవుతాడు మనకి? అంతేనా కాదా? అంబేద్కర్ గారు ఏం రాసిండు? ఈ దేశంలో మను అనేటివాడు మనుధర్మ శాస్త్రాన్ని రాసిండు, వేదవ్యాసుడేమో ఇంకేదో రాసిండు, రామాయణమేమో ఆయన రాసిండు. మరి బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం మనం అందరం చెప్తా ఉన్నాం. ఎవ్వరికి తెలియదు, లొట్టపీసి గుర్తుపెట్టుకోండి. నేను చాలా చిన్నపిల్లని, ఇంకా లర్నింగ్ స్టేజ్లో ఉన్నా, నాకు కూడా పక్క తెలియదు, కానీ తెలిసిందని జర గట్టిగా నొక్కి బల్ల మీద బుద్ధి చెప్పినట్టు చెప్తా. అందుకే వీళ్ళందరికీ నేను నటిస్తూ ఉంటాను. పైన ఎమ్మెల్యే సాపులో ఏమో నొచ్చుకుంటాడేమో. అరే నా పని మనిషి పోయి ఆయన నేను ఓటేసిన కదా. నువ్వు ఎంఆర్ ఆఫీస్లోకి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డదే ప్రజాస్వామ్యం అన్నాడు. ఏమన్నాడు? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డదే ప్రజాస్వామ్యం అన్నాడు. వాళ్ళంతా కూడా మనం ఇచ్చేటువంటి జీతాన్ని తీసుకొని పనిచేస్తున్న జీతగాళ్ళు. వై షుడ్ యూ నాట్ స్పీక్? నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? నేను ఎవరైనా గట్టిగా మాట్లాడితే, ఎవరైనా అధికారం మాట్లాడితే చెప్తా, యు ఆర్ మై సర్వెంట్, ఐఎమ్ యువర్ ఓనర్ అంట. నువ్వు నా సర్వెంట్ని, నేను జీతం ఇస్తే బతుకుతున్నావు, నేను ప్రజలు అంటే ప్రభుత్వం. ఇలాంటి రెవల్యూషన్ రావాలని కోరుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇకపోతే ఈ దేశంలో 3 ముచ్చట్లు చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. ఇందాక సుధాకర్ అన్న మాట్లాడుతూ, పాశం యాదగిరి అన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. చిన్నాజీఆర్ స్వామి ఏమన్నాడు? మేకను తింటే మేక లెక్క అవుతారు, కోడిని తింటే కోడి లెక్క అవుతారు, పందిని తింటే పంది లెక్క అవుతారు అన్నాడు. ఒప్పుకుందాం, మంచిగా రికార్డ్ చేసుకోండి తమ్ముడు. ఇవన్నీ కూడా రేపు పొద్దున మీకు బాగా అవసరం వస్తాయి. చెల్లె మీరందరూ నా మాటల్ని సెల్ ఫోన్లో ఉన్నటువంటి మెమోరీ కార్డు కంటే లక్షలాది రెట్ల గొప్పది మన మైండ్. ఈ మైండ్ మెమోరీ కార్డులో రికార్డ్ చేసుకోండి మీరందరూ కూడా. నేను ఏమంటున్నా, అయ్యా నిజమే మేము మేక మాంసం తింటాం, నిజమే మేము పంది మాంసం తింటాం, నిజమే మేము చేపలు తింటాం, నిజమే మేము ఎద్దు కూర తింటాం, నిజమే మేము కోళ్ళను కూడా తింటాం. ఈ దేశంలో నువ్వు పోయి
పుకాటు గంటూపు యాని కానిచ పాపానే జన్మాంతర కృతానిచ తాని తాని వినశాంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాణం పాపాత్మం పాప సంభవం పాహిమాని కృపాయ చ దేవ అన్యదాం శరణం రక్షతి అని మా ప్రజలందరినీ మోసం చేసి అడుక్కుంటున్నావు కదా. ఆ గుడులకి కింద పునాదులు కొట్టినటువంటి ఒడ్డెరోళ్ళు పంది మాంసం తిన్నోళ్ళే, దాని ఇటుకలు తయారు చేసినటువంటి నా అన్నదమ్ములు మేక మాంసం తిన్నోళ్ళే, దాని నిర్మాణం చేసినటువంటి మేస్త్రులందరూ కూడా కోడి కూర తిన్నోళ్ళే, దానికి ఆ బండలో దేవుడు ఎట్లా ఉండాలో అనేటువంటి దాన్ని చెక్కినటువంటి కాశన్న కూడా ఒక బీసీ సహోదరుడు, ఆయన కూడా కోడి మాంసం తిన్నాడు, మేక మాంసం తిన్నాడు. ఈ దేవుళ్ళందరినీ కూడా ఊరేగింపు చేయడం కోసం డప్పులు కొట్టిన నా మాదిగ జాతి కూడా ఎత్తు కూర తిన్నది. మరి మేము కష్టపడి కట్టిన గుడిలా నువ్వెందుకు వచ్చినావురా పాడుకోవు, నువ్వు వెళ్ళిపో అని చెప్పాలి. అవునా కదా? అవునా కదా? మరి నీకు నిజంగా సిగ్గుంటే చిన్నాజీఆర్ స్వామి బండలు నువ్వే కొట్టుకో, ఇటుకలు నువ్వే తయారు చేసుకో, గుడిలు నువ్వే నిర్మించుకో, దేవుడి రూపాన్ని నువ్వే చెక్కు, మా మాదిగ జాతిలాగా ఊరేగింపు నువ్వే చేసుకో, మేము రాము. నీ గుడిలోకి మమ్మల్ని రావద్దంటున్న గాడిది కొడుక, నీ గుడి నిర్మాణ సృష్టికర్తల మేమురా, ఖచ్చితంగా వస్తాం. చీమలు తయారు చేసినటువంటి పుట్టల పాము వచ్చినట్టు మా కష్టాన్ని దోచుకున్న దొంగలు నువ్వు, మేం కాదు. ఇలా అదే చిన్నాజీఆర్ స్వామి సమ్మక్క సారలక్కని ఎందుకు తిట్టిండో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క జ్ఞానికి కూడా అర్థం కాలేదు. నేను చిన్నపిల్లగానే, నేను పెద్ద జ్ఞానవంతులు అని చెప్పనట్లేదు. ఐఎమ్ జస్ట్ లర్నర్, ఐఎమ్ స్టూడెంట్. కానీ నా వే ఆఫ్ స్టైల్లో నేను చూసినప్పుడు చిన్నాజీఆర్ స్వామికి ఎందుకు కోపం వచ్చిందో అర్థమైందా? సమ్మక్క సారలక్క దగ్గరికి 3 కోట్ల మంది భక్తులు వచ్చిర్రు మొన్న. ఎన్ని కోట్లు వచ్చిర్రు? 3 కోట్ల మంది. తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వెళితే పెద్ద మనుషులు నూపు పడవా, నేను బంద్ చేస్తావా? కిరణ్ ఈ సౌండ్ ఏందో, ఆయన తాగున్నాడు, ఆయన పక్క పెట్టరు, డిస్టర్బెన్స్ కావద్దు, లేదంటే తీసుకుపోయి ఇంకో కోట తాపించి పని పెట్టరు. చిన్నాజీఆర్ స్వామి 3 కోట్ల మంది వచ్చినటువంటి భక్తులను చూసి ఓర్చుకోలేకపోయిండు. ఎందుకోసం అంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్న పిల్లలకు 75 రూపాయల టికెట్, పెద్దవాళ్ళకి 150 రూపాయల టికెట్. చిన్నపిల్లలకి 75 రూపాయల టికెట్, పెద్దవాళ్ళకి 150 రూపాయల టికెట్. ఒరిని అమ్మాయి 3 కోట్ల మందికి 150 రూపాయల టికెట్ పెడితే ఎన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి? అవి మాకు రావాల్సింది రాకుండా చేసారు సమ్మక్క సారలక్కలు అని చెప్పి వాళ్ళని నెట్టిస్తా ఉన్నాడు. కానీ ఇది మన సమాజానికి అర్థం కాదు, ఇది మన సమాజానికి అర్థం కాదు. చివరిగా ఒకటే మాట చెప్పి ముగిస్తా, ఎందుకంటే నేను వేరే ఊరికి వెళ్ళాల్సింది ఉంది కాబట్టి. అంటే ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని కులం ఈ భారతదేశంలో ఉన్నది, ప్రపంచంలో ఎక్కడ లేని మతం భారతదేశంలోనే ఉన్నది. మీరు పక్కపొంటి పాకిస్తాన్లో ఉన్న ఈ కులాలు ఉన్నాయి, దాని పక్కకున్న ఆఫ్ఘనిస్తాన్లో కులాలు ఉన్నాయి, దాని పక్కన కజకిస్తాన్లో ఉన్నాయి, దాని తర్వాత తుజికిస్తాన్లో ఉన్నాయి, దాని తర్వాత ఇరాన్లో ఉన్నాయి, దాని తర్వాత ఇరాక్లో ఉన్నాయి. ఈ దేశంలో ఎక్కడ లేని కులం భారతదేశంలో ఎందుకున్నదో తెలుసా? ఈ గుడులలో బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగానికంటే ముందు కూడా పూజారులుగా ఉంటున్న వాళ్ళు ఎవరు? జయబిరాజ్ సార్ గారు ఇప్పుడు వచ్చారు, ఒకసారి క్షమించాలి. ఎవరో లేదు. జయబిరాజ్ సార్ గారికి గట్టిగా సాదర స్వాగతం చెప్పాలి. ఆయన దశాబ్దాల కాలాల నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయం కోసం పనిచేస్తూ వాళ్ళ నిర్మాణంలోనే మేమందరం నిర్మించబడ్డాం. సార్ ప్లీజ్ వెల్కమ్ టు డయాస్ సార్, ప్లీజ్ గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలి. చేతులున్న ప్రతి ఒక్కరు అన్న ఇదే సభలో జయబిరాజ్ గారు దత్తగామని చెప్పుకున్నామన్నా. ప్రత్యక్షంగా వినడం అనేది పెద్దలు చిన్నప్పుడు తీసుకెళ్ళి చెప్తాను. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. ఇందిరాగాంధీ గారు గుళ్ళోకి వెళ్ళకపోతే అదే ఇందిరాగాంధీ గారి పార్లమెంట్లోకి రప్పించినటువంటి వ్యక్తి ఎవరు? చెప్పాలా గట్టిగా? బాబాసాహెబ్ అంబేద్కర్, అవునా కాదా? ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికంటే ముందు నుంచి ఇప్పటి వరకు గుడులలో పూజారులుగా కొనసాగుతున్న వ్యక్తులు ఎవరు? చెప్పాలి. నేనేమడుగుతున్నానంటే ఇవాళ బీసీలు, ఎస్సీలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు
బీసీలకు 27% రిజర్వేషన్, ఎస్సీలకు 15% రిజర్వేషన్, ఎస్టీలకు 7% రిజర్వేషన్ ఉంటే తట్టుకోలేకపోతున్నటువంటి మనువాద వ్యవస్థ మరి వేలాది సంవత్సరాలుగా, వందలాది సంవత్సరాలుగా గుళ్ళో పూజారులుగా నియమింపబడుతున్నది వాళ్ళేనా కాదా? నేను ఒక మాట అడుగుతా, ఈ దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు ఇవాళ? 120 కోట్లు. ఎంతమంది? అమ్మా మీరందరూ కూడా సైలెంట్గా ఉంటే నేను మాట్లాడా. నేను చాలా ముండోని, మీరు మాట్లాడితేనే నేను మాట్లాడతా. మీరు గొర్రె లెక్క ఇట్లనే ఉంటే అసలు ఒప్పుకోను. ఈ దేశంలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులే పట్టండి. ఇలా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులే పడండి. నేనేమడినా తెలుగులోనే అడుగుతున్నా. ఈ దేశంలో ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు? 120 కోట్ల మంది జనాభా ఉన్నారు. అవునా? 120 కోట్ల జనాభాలకెళ్ళి ముస్లింలను తీసేద్దాం, క్రైస్తవులను తీసేద్దాం, బుద్ధిస్టులను తీసేద్దాం, సిక్కులను తీసేద్దాం, దేవుడే లేడు తల్లిదండ్రులు తప్ప అనేటువంటి నాలాంటి హేతువాదులను తీసేద్దాం. మిగిలేదు ఎంత? 60 కోట్లు మాత్రమే. ఎంత? 60 కోట్లు మాత్రమే. మరి ప్రపంచంలో పాకిస్తాన్, నేపాల్ లాంటి దేశాల్లో లేని సురా 33 కోట్ల దేవుళ్ళు. ఎన్ని? సురా 33 కోట్ల దేవుళ్ళు డివైడెడ్ బై 60 కోట్ల మంది జనాలు. ఒక్కొక్క దేవుడు ఎంతమందిని చూసుకోవాలా? 2 భక్తులు చూసుకుంటే చాలు కదా. మరి వీరందరూ ఏడవన్నారు. ఒక ఊర్లో గుడి నిర్మాణం అయితే దానికి పూజాధికారిగా నియమించేది ఎవరిని? బ్రాహ్మణే కాదా? ఏం చదువుతాడు వాడు? యానికానిచ పాపానే జన్మాంతర కృతానిచ. నా జీవితం మొత్తం కూడా ఎదుటోని దోసుకొని తినేటువంటి దుర్మార్గుని, దొంగని, దోపిడిదారుని నేను, ముందు నన్ను క్షమించు దేవుడా అని వేడుకుంటాడు వాడు. ఎన్నడన్నా ఈ దేశంలో ఒక బ్రాహ్మణైన నాగలు పట్టుకొని భూమి తినిండా? టమాటాలు వండించిండా? క్యాబేజీ వండించిండా? చెరువుల చేపలు పట్టిండా? మన గొల్లాయనలాగా మేకలు మేపిండా? గొర్రెలు మేపిండా? ఆవులు మేపిండా? ఇవన్నీ ఆయన కూర్చున్న జాగ్రత్తగా తెప్పించుకుంటాడా? తెప్పించుకోవడం. టమాటాలు తీసుకుపోయి ఇస్తాం, పాలు తీసుకుపోయి ఇస్తాం, పెరుగు తీసుకుపోయి ఇస్తాం, నెయ్యి తీసుకుపోయి ఇస్తాం. నేనేమంటున్నా, మరి ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి ఈ దేవుడు సురా 33 కోట్లు డివైడెడ్ బై 60 కోట్లు. ఎంతమంది? ఇద్దరిద్దరు భక్తులను ఒక్కొక్క దేవుడు చూసుకుంటారు లేకపోతుందా? ఇక ఈ దేశంలో ఎన్ని గుళ్ళు నిర్మాణం అయితే వాళ్ళ కొడుకులకి, వాళ్ళ మన్మలకి, వాళ్ళకైనా కాదా? మరి దీన్ని రిజర్వేషన్ లేకపోతే ఏమంటారా? బట్టేబాద్ అని చెప్పి అడుగుతున్నాను నేను. దాంట్లోకి ఆ గుడి నిర్మాణానికి ఫస్ట్ సాధనను అందించినటువంటి ఒడ్డెరన్న కొడుకు పోగలుగుతాడా పూజారిగా? ఇటుకలు నిర్మాణం చేసిన కుమ్మరైన కొడుకు పోగలుగుతాడా పూజారిగా? సుతారి కొడుకు నిర్మాణం చేసిన సుతారి కొడుకు పోగలుగుతాడా పూజారిగా? దాన్ని చెక్కినటువంటి కాశన్న కొడుకు పోగలుగుతాడా పూజారిగా? దాన్ని ఊరూరా ఊరేగించినటువంటి మాదిగైన కొడుకు పోగలుగుతాడా పూజారిగా? మరి దీని రిజర్వేషన్ అనరా దీని రిజర్వేషన్ అని? నా తండ్రి బాబాసాహెబ్ భూమి మీద పుట్టకున్న ముందు నుంచే రిజర్వేషన్ అనుభవిస్తున్న ఫస్ట్ రిజర్వేషన్స్ కర్తవ్యం నువ్వే. మళ్ళీ మమ్మల్ని అంటేనేం రా, వీళ్ళు పుకాటు బతుకుతారు అని. మాకంటే ముందే పుకాటు బతుకుతున్న గాడిది కొడుకు నువ్వు కదా. ఇక పోతే ఈ దేశంలో పుట్టిన ప్రతి స్టూడెంట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు, ఆఫ్ఘనిస్తాన్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు, ఆస్ట్రేలియా యూనివర్సిటీలో చదువుకోవచ్చా లేదా? మళ్ళీ ఇదే దేశంలో ఉన్న వేద పాఠశాలలోకి మేము ప్రవేశ పరీక్ష రాస్తామంటే మాకు అకామిడేషన్ జరగదురా? వేద పాఠశాలలోకి మనం రాణిస్తారా? దాంట్లోకి నేను ప్రవేశ పరీక్ష రాస్తా అంటే అవకాశం ఉందా? మరి దాంట్లో ఏమైనా బాంబులు తయారు చేస్తారా? దాంట్లో ఏమైనా తుపాకులు తయారు చేస్తారా? అదే మన దేశద్రోహుల్ని తయారు చేసే కేంద్రమా? ఇప్పుడు చెప్పండి, ఈ దేశంలో సమానత్వాన్ని దూరం చేసేటువంటి వ్యక్తి ఎవరు? ఈ దేశంలో వేలాది కులాల్ని సృష్టించి మనుషులు విడదీసింది ఎవడు? ఈ దేశంలో మన చెమటని, మన రక్తాన్ని పుకాటు దోచుకొని తింటున్నది ఎవడు? చివరి ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఈ దేశంలో కుమ్మరి సేవా సంఘం ఆధ్వర్యంలో గణపతులు పెడతారు, కమ్మరి సేవా సంఘం ఆధ్వర్యంలో గణపతులు పెడతారు, రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో గణపతులు పెడతారు, వడ్లోళ్ళ సేవా సంఘం ఆధ్వర్యంలో గణపతి పెడతారు, మాలోళ్ళ సేవా సంఘం ఆధ్వర్యంలో గణపతులు పెడతారు, మాదిగోళ్ళ సేవా సంఘం ఆధ్వర్యంలో గణపతి పెడతారు. పెట్టరా? ఒక ఊర్లో ఇదే దెబ్బలగూడెంలో 10 సంఘాలన్నీ కలిసి గణపతి విగ్రహాన్ని పెట్టినాయి. వీడు ఏం చేస్తాడు? ఇదే మంత్రం చదువుతాడు. యాని కాని పాపానే జన్మాంతర కృతాని దాని
శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపశాంతి 2000 రూపాయలు ఇవ్వగానే ఇద్దరు సిగ్గు లేకుండా మన పోరాలంతా ఈడ 2000 రూపాయలు, ఈడ 2000 రూపాయలు, ఈడ 2000 రూపాయలు. 10 గణపతుల దగ్గర వాడు సంపాదించేది ఎంత? 20,000 రూపాయలు. అవునా? రేపటి నుంచి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మేము గణపతులు డొనేషన్ చేస్తాం. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మీరు పెట్టాలి. పెడతారా వాళ్ళు ఎవరైనా? ఇక పోతే ఈ మధ్య ఒక కొత్త ఫ్యాషన్ వచ్చింది, భవానీ నవరాత్రులు అని. ఏమని? భవానీ నవరాత్రులు. నేను ఏమంటున్నాను, నేను గణపతులు పెట్టద్దని చెప్తలే. ఇప్పటి నుంచి మీరు పెట్టరు, మొన్నటిదాకా మేము పెట్టినాం కదా. ఇక భవానీ నవరాత్రులకి మన అక్క చెల్లెలందరూ కోలాటం ఆడుతూ ఉంటారు. ఆడతారా ఆడరా? ఆడతారా ఆడరా? మన చెల్లెలు డ్యాన్స్ చేస్తూ ఉంటే వాడు దూరం నుంచి చూస్తారు, అరే అమ్మ పద్మ జబర్దస్త్ చేస్తుందిరా, అరే అమ్మ ఈ ప్రతిభ, అరే నీ అబ్బా ఏమవుతుందిరా ఇది, అరే నా అక్క చెల్లెలు డాన్స్ చేస్తే చూస్తున్నావు కదా. మనం అందరం హిందువులమే కదా, నువ్వు హిందువులకు పైన ఉన్నోడివి, మేము కింద ఉన్నోళ్ళం కదా. రేపటి నుంచి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డీజేలు మేము ప్రొవైడ్ చేస్తాం. నీ అక్క చెల్లెలను ఎగురుమనిపే ఎగురుమని. మరి హిందువుల మందిరం బంధువులమే, హిందువుల మందిరం సమానమే కదా, అవునా కదా? మరి బతుకమ్మలు తీసుకుపోయేటప్పుడు చెరువు కాడ మానమాజు గల బతుకమ్మలు లాస్ట్కి అయిన రమ్మ ఆపు అని పంటలేరా? ఈ సిగ్గులేని గాడి వరకు తాగే గుర్తున్నారు. అరే మీ మానమాజ గణపతులు వెనకకెళ్ళి ఎత్తు రాగుండ్రు అని చెప్పి ఆపుతారా? మరి నిన్ను అవమానించే కాడికి నువ్వెందుకు పోతావురా? నిన్ను అవమానించే కాడికి నువ్వెందుకు పోతావు? నువ్వే ప్రొవైడ్ చేయి. ఒకనాడు బాబాసాహెబ్ కంటే ముందు మనం దిక్కులేనోళ్ళమే, అడుక్కున్నాం కావచ్చు, చనిపోయిన కళాబల నుంచి మాంసం తీసుకొని తిన్నాం కావచ్చు. ఈ రోజు బాబాసాహెబ్ వాళ్ళ గర్వంగా నిలబడ్డాం కదా. మనం గణపతులు కొనిద్దాం, మనం గణపతులు కొనిద్దాం. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో గణపతులు పెట్టేవాడు, దాని ముంగట వాడు ఎగరాలి ఇట్లా డ్యాన్స్ ఎగురుతాడా? వాళ్ళ అక్క చెల్లెల్ని వాళ్ళ బిడ్డను తీసుకొచ్చి రోడ్డు మీద డ్యాన్స్ చేపిస్తాడా? ఇది అర్థం కాదు. ఇక మాట్లాడితే రెంజల రాయిస్ బాపనలకు వ్యతిరేకంగా వారు నిజంగా నువ్వు ఈ దేశం కూడా కాదురా బడుతాయి. నేను ఒకటే మాట చివరిగా చెప్పేసి ముగిస్తా. ఏ రెడ్డినైనా అన్నా అని పిలవగలిగేటువంటి అధికారం ఉందా లేదా? ఏమో బావాని పిలవగలిగే అధికారం ఉందా లేదా? ఏం మామ మంచుకున్నవానే అని అనే అధికారం ఉందా లేదా? కుమ్మరోళ్ళని అంటమానమా, కమ్మరోళ్ళని అంటమానమా, ముస్లింలు కూడా ఏం చిచ్చా పయా చిచ్చా కనబడతాయేమని చెప్పి అంటమానమా? మీలో ఎవడైనా ఇంతవరకు ఒక పాపనుని మామ అని పిలిచిండ్రా, బావా అని పిలిచిండ్రా, కాకా అని పిలిచిండ్రా? ఒకసారి పిలిచే ప్రయత్నం చేయండి. ఏ ఏ బావా ఇట్రా ఏమని పిలవాలని? అయ్యగారు ఏమని? పంతులు. ఈ దేశంలో వాడు మనోడు కాడు అనడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఈ దేశంలో ముస్లింలని, క్రైస్తవులని, రెడ్డిలని, రావులని, వెలవలని, చౌదరులని అందరినీ కూడా వరుస పెట్టి పేరుతో బావా బామ్మర్ది అని పిలుచుకునేటువంటి ఈ దేశంలో వాడు మన దేశస్తుడే కాదు అనడానికి ఇది ఒకటే పెద్ద ఉదాహరణ అని చెప్తా ఉన్నా. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండు, చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మాణం చేయలేడు. మీరందరూ కూడా చరిత్రకారులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చెప్తా ఉన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ హీ వాజ్ నాట్ బిలాంగ్స్ టు ద లీడర్ ఆఫ్ కమ్యూనిటీ. అంబేద్కర్ గారు ఈ దేశంలో మొట్టమొదటి రిజర్వేషన్ ఇచ్చిందే బాపరోళ్ళకి. సర్పంచ్ గారు, ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో గుళ్ళకి రానియకపోతే పార్లమెంట్ అసోసియేట్కి రప్పించింది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. మీరు రేపటి నుంచి అడగాలి, ఈ మాట చెప్పాలి. ఎవరైనా అంటాడు కదా, మీకు 35 మార్కులు వస్తున్నాయని అమ్మ మీకు ఉద్యోగం వస్తారా అంటే ఎవరే బాడుతావు. కేంద్ర ప్రభుత్వము 1000 ఉద్యోగాలు ప్రకటిస్తే 770 ఉద్యోగాలు పోయేది మన బీసీ సహోదరులకి. 770 ఉద్యోగాలు పోయేది మన బీసీ సహోదరులకి. బీసీ సహోదరులు పెద్ద వేరేం కాదు, వాళ్ళు టచ్బుల్ బానిసలు, మనం అన్టచ్బుల్ బానిసలు అన్నమాట. వీళ్ళు టచ్బుల్ బానిసలు ఎందుకు చేసిందంటే సాకలైనా బట్టలు ముట్టాలి, మంగళైనా మసాజ్ చేయాలి, ఈ గడ్డంని ముట్టాలి, ఈ కుమ్మరైన కుండలు తీసుకొని పోయాలి ఇంట్లోకి ఇవ్వాలి. కాబట్టి వాళ్ళు టచ్బుల్ బానిసలు, అంటే ముట్టగలిగే బానిసలు. వాళ్ళు బానిసలే, మనమే మనం అన్టచ్బుల్ బానిస. అంటే మనకు మొండి పొగడెక్క బానిసత్వాన్ని అంగీకరించలేము. మానవాదికి పొగడెక్కుంటుంది, పౌరుషం ఎక్కుంటుంది, మాకి చాలా తేగలేదు అని చెప్పంటాడు. అందుకే ఏం చేసి వీడికి బాగా కావరం కట్టింటలేదని చెప్పేసి వీని ఊరవతల పెట్టి చచ్చిపోయిన కలేబరాలను గుంజుడో లేకపోతే ఊర్లో ఉన్నటువంటి మోర్లు సాపి వేయించడో పెట్టిండు. బిడ్డ చెప్తా ఉన్నాం, అదే మోర్లు సాపి వేయించేటువంటి కడుపుల నుంచి మేము పుట్టినాం. ఈ రోజు ఈ దేశాన్ని పాలించే అధికారం వైపు వస్తున్నాం. బాబాసాహెబ్ చెప్పినటువంటి రాజ్యాంగాన్ని చదువుతున్నాం, తెలుసుకున్నాం. మిత్రులారా, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళందరూ కూడా పాపంలో ఈ దేశంలో సుప్రీంకోర్టు చేర్చలేరు. ఆయన మన ఇంట్లో ఉంటాడు కానీ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని చదవలేక మనం అందరం కూడా గదే మోర్లను సాఫ్ చేసే దగ్గర ఆగిపోయినాం. అందుకే చెప్తా ఉన్నా, ప్లీజ్
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని, ఆయన లిటరేచర్ని చదవండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకానొక సందర్భంలో ఒక మాట అంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పుస్తకాన్ని రాసి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం కోసం ఎట్లాగైతే దెబ్బలగూడెం ప్రజలు పెట్టిండ్రో ఇట్లా ఒక సభ పెడతారు. పెట్టి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన జేబీరావు సార్ కూర్చున్నట్టు ఇట్లా స్టేజ్ మీద కూర్చుంటాడు. అయితే కింద ఒక బాపనైనా ఉండి కింది నుంచి ఒక చిన్న చిట్టి రాసిస్తాడు. ఏమని రాసిస్తాడు అంటే, ప్లీజ్ సార్ అంబేద్కర్, లెట్ మీ టు అలౌ టు స్పీక్, నన్ను జర మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని అంటాడు. సమానత్వం కోసం పోరాటం చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, బ్రాహ్మణ్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్, బ్రాహ్మణ్ ఇజం ఇట్స్ అవర్ ఎనిమీ అని. బ్రాహ్మణులు మన శత్రువులు కాదు, బ్రాహ్మణ ఇజం మన శత్రువులు అని అంటారు బాబాసాహెబ్. అయితే ఆయనకు కింది నుంచి పైకి రావడానికి అవకాశం ఇస్తాడు. ఆయన ఆ పుస్తకాన్ని కిందనే ఉన్నప్పుడు చదివి దాన్ని, ఆ పుస్తకాన్ని ఒక చేతిలో పట్టుకొని మైకు తీసుకొని మాట్లాడతాడు. మిస్టర్ అంబేద్కర్, ఈ కళ్ళ ముంగట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చిరిగిపోయినటువంటి దోతులు కట్టుకొని చిరిగిపోయినటువంటి బనీన్లు వేసుకొని వచ్చిండ్రు. దే ఆర్ ఆల్ ఇల్లిటరేచర్స్. వీళ్ళందరూ కూడా చదువు రాని వాళ్ళు. మెట్రికులేషన్ పాస్ అయినటువంటి నాకే, ఎంత బాపనేని ఏమంటుడు, మెట్రికులేషన్ పాస్ అయిన నాకే నువ్వు రాసిన పుస్తకం, నువ్వు రాసిన ఆంగ్ల భాష అర్థమైతలేదు. ఈ చదువు రానులకు ఎట్లా అర్థమవుతుంది, నువ్వు ఎందుకు రాసినావు ఈ పుస్తకం అని బాబాసాహెబ్ని ఎద్దేవా చేస్తాడు, నవ్వుతాడు స్టేజ్ మీద. ఏం చేస్తాడు? ఎద్దేవా చేస్తాడు, నవ్వుతాడు. అంబేద్కర్ నీకు ఏమైనా పిచ్చా, నువ్వు పిచ్చోడువా, ఈ చదువు రానులకు ఇంత శుద్ధమైన ఇంగ్లీష్ ఎట్లా అర్థమవుతుంది? మెట్రికులేషన్ పాస్ అయినా ఎస్ఎస్సి పాస్ అయినా నాకే అర్థమవుతలేదు. ఈ అరగా జనానికి, ఈ అడకతిరేటోళ్ళకి, ఎత్తి చాకిరి చేసేటోళ్ళకి, మట్టి తీసుకొని బతికే వాళ్ళకి, ఊర్లలో మోర్లు సాగు చేసే వాళ్ళకి, చచ్చిపోయిన కలేబరాలు ఇచ్చే వాళ్ళకి, వీళ్ళకి ఎట్లా అర్థమవుతుంది ఇంగ్లీష్ భాష అంటే? ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఏమన్నా తెలుసా? మిస్టర్ బ్రాహ్మణ్, ఏది సింహాల భాష సింహాలకే అర్థమవుతుందిరా, నీలాంటి ఊర కుక్కలకు కాదు అని. ఎందుకనో తెలుసా? నువ్వు ఏ ఎట్టి చాకిరి చేసేటువంటి ప్రజలని చెప్పి మాట్లాడుతున్నావో వాళ్ళ కడుపులో నుంచి తుపాకులు పుడతాయి. వాళ్ళు మాట్లాడతారు, బిడ్డ నేను చదివిన లిటరేచర్ చదివిన ప్రతి ఒక్కరు ఒక అంబేద్కర్ అవుతాడు. నేను చనిపోతే మీరు ఆనందపడచ్చు కాక, నేను చనిపోతే మా పీడన నడిచిపోయిందని చెప్పి మీరు ఫీల్ కావచ్చు కాక, ఒక అంబేద్కర్ మరణిస్తే నేను రాసిన పుస్తకాలు చదివిన కోట్లాది మంది అంబేద్కర్ వస్తాడు కబర్తారన్నాడు బాబాసాహెబ్. ఎవరిని అమ్మ ఒక్క అంబేద్కర్ని ఎదుర్కొంటలేరు నా మనమల్లు, నా ముని మనమల్లు నాలాగా ఇంగ్లీషు ఈ దేశం యొక్క భవిష్యత్తు గురించి గడగడగడ మాట్లాడేటోళ్ళు వస్తారు. ఒక్కడికే సమాధానం చెప్పలేక గోసు చూసిపోతున్నాయిరా. నా మనమల్లు వచ్చి మాట్లాడితే ఏం సమాధానం చెప్తామని చెప్పేసి మాట్లాడాడు బాబాసాహెబ్ అంబేద్కర్. మీరు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మన్మరాలలాగా మన్మలలాగా ఉన్నారా? గాంధీ మన్మలలాగా, నెహ్రూ మన్మరాలలాగా ఉన్నారు. మీరందరూ కూడా ఫోన్లు మాయే, ఐఫోన్లు మాయే, సామ్సంగ్ ఫోన్లు మాయే, నోకియా ఫోన్లు మాయే. మీ మెదడులో ఉన్న సిమ్ కార్డు మాది కాదు. ఈ సభలో ఉన్నటువంటి దాదాపు చాలా మంది మనుషులంతా మా వాళ్ళు, ఎంతమంది మాలామాది వాళ్ళు వచ్చిరో చేతులు లేపురే, లేపారే. డౌన్. బీసీలు ఎంతమంది వచ్చిరో చేతులు లేపురే. ఒక్కడే మా గౌడ్ సాబ్, రెండు ఇంకో పెద్ద మనిషి. ఇయ్యాల కాకపోతే రేపైనా వస్తారు పాపం, వాళ్ళని తీసుకెళ్తాం మనమే. కానీ ఫస్ట్ మనం తెలుసుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నా ఒక్కడినే ఎదుర్కోలేకపోతున్నారు అన్నాడు. మీరు ఐఫోన్ అయినా, సామ్సంగ్ అయినా, నోకియా అయినా దాంట్లో ఐడియా వేస్తే ఐడియా లెక్కన పనిచేస్తుంది, ఎయిర్టెల్ వేస్తే ఎయిర్టెల్ లెక్కన పనిచేస్తుంది. మీరంతా కూడా ఫోన్లు మా బ్రాండ్లే, కానీ మీ మైండ్లో ఉన్న సిమ్ కార్డు మా బ్రాండ్ కాదు. నేను ఎందుకు వచ్చిన అనుకుంటారు ఇక్కడికి? బ్రాహ్మణీయ సిమ్ కార్డు పీకేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిమ్ కార్డు ఎస్టాబ్లిష్ చేయడం కోసం వచ్చిన. ఇట్లా కేవలం ఒక్క సభ వల్ల మారేటువంటి కాదు మన స్థితిగతులు. ప్లీజ్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అగ్రవర్ణలో రెడ్డి, రావు, చౌదరి, బ్రాహ్మణ, కోమటోలలో ఉన్న పేదలకి కూడా 10% రిజర్వేషన్ అమలు అవుతున్నది. ఇవాళ ఎంత? 10%. 27% బీసీలకు ఆర్టికల్ 340 340 ఆర్టికల్ ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు 27% రిజర్వేషన్. ఆర్టికల్ 341 ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకు 15% రిజర్వేషన్. హూ ఆర్ ద పీపుల్ డూయింగ్ దిస్ అగ్రిగేషన్, ద పీపుల్ నీడెడ్ మస్ట్ అండ్ షుడ్ రిజర్వేషన్ అని. ఎవరైతే ఆటవిక జీవితాన్ని జీవిస్తున్నారో, అడవిలో ఎట్ల వలె బర్రెల వలె బ్రతుకుతున్నారో, పారుతున్నటువంటి నదిలో నీరు తాగి బతుకుతున్నారో వారికి ప్రభుత్వ సౌకర్యాన్ని కల్పించమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 342 ప్రకారం ఈరోజు ఎస్టీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చింది. ఇందిరాగాంధీ గారినే పార్లమెంట్ వరకు రప్పియగలిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం.
It is not belongs to SC people. It is not belongs to ST people. It is not belongs to BC people. It is belongs to Indian nation. It is belongs to Indian nation. ఎవడన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం గురించి చదవకుండా అంబేద్కర్ గారి మీద నిందలేస్తే కొడుక ఇంతకెళ్ళి గుంజి గుంజి తంతం గుర్తుపెట్టుకోండి అని చెప్తూ నేను ఏదో కేసీఆర్ సారో లేకపోతే నరేంద్ర మోదీ సారో వెనకాల ఉండి డప్పు కొట్టే సంఘమని కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ మొనగాల కోసం స్థాపించిన సమతా సైనిక దళాన్ని మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయంలో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా జైలు తెలియజేస్తాను. ఒకటే పర్లవి చరణం వార్త. ఏ బ్రాహ్మణ ఏమంటాడంటే అంటే తెలుసుకోవాలి ఏ మతం, నువ్వు క్రిస్టియన్లు అయినా సరే వీడు మీదికి ఇట్లా టచ్ అనగానే కాదు. ఒకప్పుడు క్రైస్తవులు అంటే గౌరవించేటోళ్ళు, ఇప్పుడు యేసు ప్రభు పేరు మీద మొత్తం దొంగలు తయారయ్యారు. ఒక మాట చెప్తా, మా దాంట్లో కూడా క్రైస్తవులందరూ ఈ మధ్య ఉల్టా పల్టా మాట్లాడు తయారు చేసింది. ఇగో ఈ కల్వరి సినిమా ఆయన పేరు ఏం పేరు సతీష్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు కల్వరి సినిమా. ఆయన చౌదరి అయిననో కమ్మాయినో, ఎవరు చౌదరి అయిననో కమ్మాయినో ఆయన ఎవరు కొట్టాడు ఈ దేశంలో, RSS బీజేపీ మానవాదిగా పాస్టర్ అయినా కొడతారు రోడ్డు మీద పాపం. అంటే వాళ్ళంతా ఒకటైన విషయం మనకు అర్థం కాదు. మా సార్ మిత్రుడు పోవాల 1000 రూపాయలు కానుక ఏమన్నాడు యేసు ప్రభు, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. ఏమన్నాడు? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని. వీళ్ళు అన్యుల సహవాసం చెయ్యరాదండి. ఒరే నీ అమ్మ ఏమంటాడు, ఆదాము నీ సంతతిని విస్తరింపజేసేదను. ఈ సర్వ సృష్టి మొత్తం కూడా ఆదాము అవచేత నిర్మించబడ్డది. అయితే మళ్ళీ మరి అమ్మ ఆడికి వెళ్ళచ్చు, నువ్వు ఆడికి వెళ్ళచ్చు. నువ్వు సన్మార్గంలో నడుస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళని ప్రేమించి ఆ సన్మార్గంలోకి రప్పిస్తేనే అప్పుడు దానికి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమనేటువంటి సిద్ధాంతానికి అర్థం ఉంటుంది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమంటే ఎదురింటి మేదని పైన డైరీని ప్రేమించమని కాదు, మనిషిని మనిషిగా ప్రేమించమని అర్థం. యేసు ప్రభు చెప్పింది ఒకటి, ఆయన పేరు మీద ఈ దొంగలు చేస్తున్నది ఒకటి. అలాంటి కూడా తన్ని తరిమే రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈయన రాసుకుంటాడు ఏమని, సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేవ మమ దేవత. సర్వలోకం దైవం చేతిలో ఉన్నది, దైవం మంత్రం చేతిలో ఉన్నాడు, మంత్రం మా బాపనోళ్ళ చేతిలో ఉన్నది. ముండ కొడుకులారా మేమే దేవుళ్ళమని చెప్పి అంటున్నాడు. ఈ మాటను ఒప్పుకుంటారా? ఒకటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా లాస్ట్. మనం కష్టపడి పైసలు సంపాదించి ఒక ఫ్లాట్ కొనుక్కుంటాం. ఏం కొనుక్కుంటాం? ఫ్లాట్ కొనుక్కుంటాం. దాని ముగ్గు వేయడానికి బాపనైనా పిలుస్తామా పిలుస్తాం. పిలిచిన తర్వాత దాని దర్వాజాలు ఎట్లా పెట్టాలో కూడా ఆయనకే చెప్పమా? కిటికీలు పెడతాం, దర్వాజాలు పెడతాం, స్లాబ్ పోతాం, అంతా పోతాం. దాంట్లో ఎప్పుడు సొరాలని చెప్పి కూడా ఆయన దగ్గరికి పోతామా? ఇక వచ్చిన తర్వాత పిల్లని కావాలా, పిల్లని చూసుకొని వస్తాం. సార్ మేము ఎప్పుడు లెక్క చేసుకోవాలి, ముహూర్తం నువ్వే పెట్టంటాం. ఈ ముహూర్తమే కాకుండా లోపల రూమ్లోకి వచ్చే ముహూర్తం కూడా నువ్వే పెట్టంటాం. ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత మా పిల్లలకి ఏం పేరు పెట్టాలని మనం వాళ్ళ ఆడి దగ్గరికి పోతాం. ఈ పిల్లలు తొట్ల రూపాయలు ఆడికి అదే చేస్తాం. వాడు ఏమనుకుంటాడంటే, ఎవరిని అమ్మ కష్టపడి భూమి ఈ గాడిద కొడుకులు కొనుక్కున్నారు నా దగ్గరికి వస్తారు. దర్వాజాలు ఈడు పెట్టుకుని ఎటు పెట్టుకున్నా దర్వాజలే. భూమి గుండ్రగా కదులుతుంది, ఎప్పుడు ఒకటే స్టేలో ఉండదు. భూమి గుండ్రగా కదులుతుంది. అది ఇటు దర్వాజా పెడితే నెక్స్ట్ సెకండ్ ఇటు పోతుంది, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఇటు పోతుంది. అమ్మ ఇది అర్థం కాక దర్వాజాలు నన్నే పెట్టమంటారు. ఇది అంతా వేసి సరే గంగారావు ఇదంతా లగ్గం ఎట్లాగో వేసుకున్నారు. లోపల రూమ్ ఎప్పుడు చూడాలనుకున్నా నన్నే ముహూర్తం పెట్టమంటారు చెప్పి. అందుకే వాడు ఏమంటారంటే, సర్వలోకం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణేమో దేవత. నేను అడిగిన బాపను ఏమని, సర్వలోకము దైవాధీనము అన్నమాటటు వాయరో, ఆ దైవమే ఒక మంతురానికి పందిగుండరమేందిరో, మంత్రమేమో పాపనోడి చేతిలోనా ఉందట. ఓవ్వ ఈ దేవుడే ఈ పాపనోడికి కులామైపోయాడట. వేల ఏళ్ళుగా మూఢనమ్మ కాలవలను విసురుతూ మతము శిక్షలు మనకు పెడుతూ మనుషులను విడగొట్టిరి. మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. దేవుడా రే దేవుడా, ఏమంటున్నా? దేవుడా బే దేవుడా, దేవుడా లుచ్చ దేవుడా, దేవుడా రే దేవుడా. ఈ దేవుడు అంటే మన దాంట్లో గ్యాప్లో ఏమని వేసుకోరు. ఈ దేవుడు ఆ దేవుడు సర్వం. నేను ఎప్పుడైనా నా తల్లి నన్ను కన్న దేవుడు, నన్ను పెంచిన నా తండ్రి నా దేవుడు. దేవుడు అంటే కూడా కాదు. ఏమని అడుగుతున్నా? దేవుడా రే దేవుడా, నువ్వు ఉన్నవన్నది పూటకం, నువ్వు ఉంటే పేదల బతుకులో నా ఎందుకున్నది అంధకారం.
మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. అలా ఇంకో మాట రాస్తా, బాపనోళ్ళ కోమటోళ్ళ పూజకేమో ఉత్త పువ్వులు, బాపనోళ్ళ కోమటోళ్ళ పూజకేమో ఉత్త పువ్వులు, మా పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్రెలు మేకలు గోసుడు. అరే బండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా, మీ అందరి తరపున పెద్ద కొండనే మొక్కేస్తా, పేదల రాత మార్చేయాలిరా. పొద్దున్న ఇవ్వగానే నేనేమంటున్నా, మీరు మొక్కుకోండి, నేను మొక్కదంటలే. మీ మొక్కుకునుడు తొక్కుకునుడు అంతా కూడా మీ దర్వాజా లోపలనే ఉండాలి. ఎందుకంటే దర్వాజా దాటితే చెల్లె కాలేజీకి పోతుంది అనుకో, ఎవడన్నా అన్నాడు అనుకో, నువ్వు విలు నీ దేవుని, అల్లాని పిలుస్తావా, యేసుప్రభుని పిలుస్తావా, రాముని పిలుస్తావా, పోలీసులు వస్తారా? 100 డైల్ చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టం ప్రకారం పోలీసులు పంపిస్తారు. అవునా కదా? ఎవరైనా పక్క దాగి లొల్లి పెట్టుకుంటున్నారు అనుకో, రాముడు సారు రాను, యేసుప్రభు రాను, అల్లా జల్దీ ఆవాను అత్తరు ఎవడనా. మళ్ళా 100 ఫోన్ చేసి, సార్ పక్క పండి మా పాసం గారు బగ్గ దాగి కొడుతున్నాడు సార్, జల్దీ రాసారు టీ ఎదురుకొస్తారు. ఈ దేశం కేవలం రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది, మత ధర్మ గ్రంథాల ప్రకారం కాదు. మీరు హిందువులై ఉంటే భగవద్గీతను చదవండి, క్రిస్టియన్లై ఉంటే బైబుల్ని చదవండి, ముస్లింలై ఉంటే ఖురాన్ని చదవండి. దాంట్లో మిమ్మల్ని మీరు వెతుక్కోండి. ఏమంటాడు భగవద్గీతలా? బ్రహ్మ ముఖము నుంచి పుట్టినటువంటి శ్రేష్టమైన వాడు బాపనోడు, భుజాల నుంచి పుట్టినటువంటి బలవంతుడు క్షత్రియుడు, ఉరువుల నుంచి పుట్టినటువంటి వాడు కోమటోడు, కాళ్ళలకెళ్ళే పుట్టిన వాడు శూద్రుడు. ఎస్సీ ఎస్టీల గురించి భగవద్గీతలో లేదు, కానీ ఒకటే ఒక ప్లేస్ అంటారు, అధమచండాలే దర్శనే గంగా స్నానే, మానవ ఆదుగోడు పుష్కర కనబడితే అంటే పోయి గంగల మునగాల, లేకపోతే సర్వపాపాలు చుట్టుకుంటాయని చెప్పి రాసింది. ఈ బయట మాట్లాడుతూ ఉంటారు చూడు, మా మత గ్రంథం గొప్పది అని. ఆడ ఓడికి కూడా లొట్టపూసి ఏం చదవరు, ఏం తెలియదు, ఊరికే అంటారు. కూడా చెప్పగానే కాదు, చిన్నజీఆర్ స్వామి చెప్పినట్టుగా ఊరుకుడే. నేను ఏమంటున్నా చిన్నజీఆర్ స్వామిని, రేపటి నుంచి మీ గుళ్ళని మీరే కట్టుకోండి, మేము ఉంటాం. నా ఒడ్డెర సహోదరులు కష్టపడి కొండలని వలగొట్టి మీకు పునాది బండలు ఇవ్వరు, నా కుమ్మరి సహోదరులు ఇటుకలు కాల్చి మీకు ఇవ్వరు, మా మేస్త్రన్నలు కట్టుకోరా నువ్వే, అప్పుడు ఏర్పడుతుంది నీకు. తిన్నదరగక నువ్వు తమలపాకును నమిలి తల్లాడి అరిగించుకుంటావు, తిన్నదరగక నువ్వు తమలపాకును నమిలి తల్లాడి అరిగించుకుంటావు, తిండి గింజల కొరకు పొద్దంతా మా ఒళ్ళు ఎండల్లో మాడి కొట్లాడుకుంటారు. మా రామునడి కొల్ల పంతులు గారు మీ ఇంట్లోకెట్లొస్తారో చెప్పాలి మీరు. పని చేస్తారా? రేపటి నుంచి పంతులు చూడండి, పళ్ళు మొత్తం ఎర్ర ఉంటాయి, ఒకటి నవ్వుతాడు. ఏంటంటే తిన్నది అడగాలి, తినారే, పనిలేదు పాడలేదు, డుర్రం. అది తెలియజేస్తూ మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని చదివి తెలుసుకొని మీరందరూ కూడా భారతదేశం యొక్క జాతీయతను కాపాడి దేశంలో ఉన్నటువంటి సమగ్రతకు భంగంగా లేకుండా, కులం మతం అనేది లేకుండా మనుషులందరూ సమానమైనటువంటి బుద్ధుడి బాటలో నడిచేటువంటి ఆ మహనీయుల బాటలో నడిచేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క బాటలో మీరందరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఎవరు ఆయన దెబ్బలగూడెం ప్రజలందరికీ, గౌరవనీయులు జేబీ రాజు గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, ఉద్యమకారులకి జేబీలు తెలియజేస్తూ ముగిస్తున్నా. అట్లాగే ఈ చిన్నపిల్లలు, ఈ గ్రూప్లో డ్యాన్స్ చేసిన చిన్నపిల్లలందరూ ఒక్కొక్కరు పైకి రండి బేట, మంచిగా డ్యాన్స్ చేసింది. సపోర్ట్ కొట్టాలి, గట్టిగా చేతులు ప్రతి ఒక్కరు సపోర్ట్ కొట్టాలి. ఇది జేబీ రాజు సార్ చేతి మీద మంచిది బాగుంటుంది. సరేనా? థ్యాంక్ యూ.